అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. జానకి విముక్తి నవల చదువుతున్నాను. రాసిన వారు రంగనాయకమ్మ గారు. వెంకట్రావు పాల వ్యాపారస్తుడైతే పాలల్లో తప్పకుండా నీళ్లు కలుపుతాడు. బియ్యం వ్యాపారస్తుడైతే బియ్యంలో రాళ్ళు. నాస్తికుడైతే ఇంట్లో ఏ మూల గూట్లోనో దేవుడి పటాలు దాస్తాడు. కమ్యూనిస్ట్ అయితే తప్పకుండా రివిజనిస్ట్ అవుతాడు. పురుషుడయ్యాడు కాబట్టి స్త్రీని పీడించే భర్త అయ్యాడు. కుక్కతోక వంకర తిరగక మానదని జానకి గ్రహించకపోతే అది జానకి తప్పవుతుంది కానీ కుక్కతోక తప్పవుతుందా? అది వంకర తిరగటం మానుకుంటుందా? ఆ తెల్లారగట్ల జానకి మెలకు వస్తే ఎక్కడున్నాను నేను అని కంగారు పడింది. పక్కలో ఒక మనిషిని చూసి ఎవరితను అని ఆశ్చర్యపోయింది. ఆ పక్కనే అల్మారి దగ్గర అతని బట్టలు కనబడి అతను గుర్తొచ్చి అతనితో వచ్చేయటం గుర్తొచ్చి అతను తనతో అబద్ధం ఆడటం గుర్తొచ్చి అంత పెద్ద నాటకంలాగా గుర్తొచ్చింది. ఆ తెల్లారగట్ల చల్లగాలిలో నిద్రమత్తులో మనసు నిండా పెద్ద దిగులొచ్చింది. అతని సరసన పడుకోబుద్ధి కాలేదు. లేచి వాకిట్లోకి వెళ్ళింది. తెల్లారగట్ల వెన్నెల్లో కరవీర పూల చెట్టు మూడైపోయి కనిపించింది. గోడ పక్కన ఉండే బొగడబంతి మొక్కలు ఆనమాలే లేకుండా పోయాయి. 10 ఏళ్ల పిల్లాడంత ఎత్తు ఉండే నందివర్ధనం మొక్క అగ్ని ప్రమాదంలో తగలబడిపోయినట్టు ఎండి నల్లబడిపోయింది. మొక్కలన్నీ కొన ఊపిర్లతో పడి ఉన్న రోగగ్రస్తుల్లా ఉన్నాయి. జానకి కాసేపు నిలబడి పిచ్చిగా మొక్కలన్నింటినీ చూసింది. చప్పున ఏదో గుర్తొచ్చినట్టు తొట్టి దగ్గరికి వెళ్ళి రేకుడబ్బాతో 10 సార్లు తిరిగి వాకిట్లో మోళ్ళన్నింటికి కాసిన్ని నీళ్లు పోసింది. ఆ తొట్లో నీళ్లు తీసి పోస్తుంటే విషం పోసినట్టు కాసేపట్లో మొక్కలన్నీ చచ్చి ఊరుకుంటాయేమోననిపించింది. అంత మురిగిపోయి ఉన్నాయి ఆ నీళ్లు. తొట్టంతా నాచుపట్టి బురద పేరుకొని ఉంది. అందులో నీళ్లే ఆ తల్లి కొడుకులు స్నానాలకి పానాలకి వాడకం. జానకి కొబ్బరి పీచు సంపాదించి తొట్టి తోమే పనిలోకి దిగింది. అప్పుడు గుర్తొచ్చింది విశాలాక్షి గారు నిన్నట్నుంచి తనని చూడటానికి రానే లేదేమా అని. ఇలా గుర్తొచ్చి అలా మర్చిపోయింది. పనిలో మునిగిపోయింది. జానకి వచ్చి 10 రోజులైంది. ఆ 10 రోజుల్లోనూ వెంకట్రావు ఆమెతో 10-15 సార్లు పోట్లాడాడు. చిన్న విషయాల మీదో ఇంకా చిన్న విషయాల మీదో పోట్లాటలన్నీ జానకి పుట్టింటి ప్రయాణం మీద నుంచి ఆ పుట్టింటి వాళ్ళు ఇవ్వని లాంఛనాల వైపు సరిపోని పెట్టుపోతల వైపు దారి తీస్తున్నాయి. ఆ మొదటి రోజు రాత్రి భార్య ముందు ఆ మాత్రం లొంగుబాటు చూపించినందుకు చాలా చింతించాడు. తెల్లారి వెంకట్రావు లేచిన దగ్గర నుంచి మొహం ముడుచుకుని బింకంగా తిరిగాడు. వేడి నీళ్ళ బకెట్టు స్నానాల గదిలో తొందరగా పెట్టలేదని గట్టిగా విసుక్కున్నాడు జానకి మీద. జానకి ఆశ్చర్యపడి రాత్రి మనిషేనా ఇతను అని పిచ్చిగా చూసింది. వెంకట్రావు స్నానాల గదిలోకి పోయి నుంచుని ఏయ్ తువ్వాలేది అని అరిచాడు. జానకి పొద్దున్నే తువ్వాళ్ళన్నీ సబ్బులో నానబెట్టింది. ఏమివ్వాలా అని కంగారుగా బట్టలన్నీ వెతికి తన చీరల్లోంచి ఒక తెల్ల చీర మడతలు విప్పి పట్టుకెళ్ళి మురిగ్గా ఉన్నాయని తువ్వాళ్ళన్నీ నానబెట్టాను, ఇది తీసుకోండి అని చీర అందించింది. వెంకట్రావు అది అందుకొని దాని అంచులు చూసి ఏంటి చీరిచ్చావా తుడుచుకోటానికి? పళ్ళు రాలగొడితే సరి. ఆ వెధవ ఉతుకుళ్ళని ఇప్పుడే మొదలెట్టాలా అని చేతిలో చీర ఉండచుట్టి వాకిట్లోకి విసిరేశాడు. అయ్యో మొగాడికి చీర ఇవ్వటమేమిటే, చీరతో తుడుచుకుంటాడా వాడు అని వెనకాల అత్త తగులుకుంది. ఎందుకలా నుంచుంటావు మొద్దులాగా? తాడు మీద ఏదైనా ఉందేమో చూడు. సర్లే అక్కర్లేదులే లుంగీ ఉందిలే అని కొంచెం శాంతంగా అరిచాడు వెంకట్రావు. జానకి గబగబా గదిలోకి వెళ్ళబోయి ఆగింది. అతను లుంగీ చుట్టుకుని బయటికి వచ్చాడు. అది తెల్లవార్లు కట్టుకున్న లుంగీ. దాంతోటే దొడ్లోకి వెళ్ళాడు. దాంతోటే మొహం కడుక్కున్నాడు. గడ్డం గీసుకున్నాడు. అంతకుముందు దాన్ని ఎన్ని రోజుల నుంచి వాడుతున్నాడో. ఒకటే చెమట కంపు కొడుతోంది. స్నానం చేసి ఒళ్ళు తుడుచుకోవటానికి ఆ లుంగీ పనికి వచ్చింది కానీ పువ్వులాగా తెల్లగా ఉతికిన చీర పనికి రాలేదు. ఆడదాని చీర. స్నానం చేసి వచ్చి కంపు లుంగీ చుట్టుకుంటూ అన్నం పెట్టేయి అన్నాడు. ఇంకా కూర అవ్వలేదు, ఏదైనా పచ్చడి వేయనా అంది జానకి. ఏం చేస్తున్నావు పొద్దుట్నుంచి అన్నాడు. ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుంటోంది. మనలాగా ఏ బ్రాస్ మనిషా ఏమిటి అది అని అత్త వ్యంగ్యోక్తి విసిరింది. పంపు వచ్చేటప్పటికి
తొట్టి శుభ్రంగా ఉంటే బాగుంటుందని తొట్టి కడిగి ఉంచాను. బట్టలన్నీ నానబెట్టాను. ఏదో చెప్తావు వెధవ గొణుగుడు అని వెంకట్రావు చిరచిరలాడుతూ బట్టలు వేసుకున్నాడు. జానకి అతని మీద కోపం రాలేదు. చాలా ఆశ్చర్యం వేసింది. రాత్రి అతను తన చేతి మీద మొహం పెట్టుకోవటం, తను మాట్లాడకపోతే చచ్చిపోతాననటం, ఇంత తొందరగా మర్చిపోయాడా అదంతా అనే దిగ్భ్రాంతిలో మునిగింది. బయట ఏదన్నా తింటాలే అని తల్లితో చెప్పి వెంకట్రావు బయటికి వెళ్ళిపోయాడు. అత్త జానెడు పొడుగు గ్లాసుతో రెండోసారి కాఫీ తాగుతూ తీరిగ్గా కూర్చుని, ఎన్ని తులాలు పెట్టి చేయించాలనుకుంటున్నారేమిటి అంది కోడలితో. దేని గురించో జానకి అర్థమే కాలేదు. కూరకి తాలింపు పెడుతూ జవాబు చెప్పలేదు. అడుగుతోంటే మాట్లాడవేమే, ఎన్ని తులాలు పెట్టాలనుకుంటున్నారేమిటి మీ వాళ్ళు అంది మళ్ళీ. తులాలు పెట్టడం ఏమిటి అని తెల్లబోయింది జానకి. వెండి పళ్ళెం చేయించేస్తాం అన్నారటగా. ఎప్పుడో చేతిలో డబ్బున్నప్పుడు చేయిస్తామంటే నువ్వెలా ఊరుకున్నావు? డబ్బు ఒక రోజున ఉంటుందా? ఎక్కడో అక్కడ అప్పో సప్పో చేసుకుంటే ఎప్పుడైనా ఉంటుంది. రేపు చూద్దాం మాపు చూద్దాం అనుకుంటే ఇక వస్తువు ఎప్పటికమరేను. 150 తులాలకు తక్కువ పెడితే బాగుండదు. ఎవరికన్నా చెప్పాలన్నా సిగ్గు. అత్త ఏకవరసన మాట్లాడుతోంది. వెండిపళ్ళెం మాట కొడుకు తల్లికి అబద్ధం చెప్పాడని జానకి అర్థమైంది. తల్లి గొడవ పడలేక డబ్బున్నప్పుడు చేయించిస్తామన్నారు అని చెప్పారు కాబోలనుకుంది. భర్త మీద కొంచెం జాలనిపించింది. నిజం చెప్తే ఇక్కడ తల్లి ఊరుకోదు. పోనీ అక్కడే పోట్లాడి తెచ్చుకుందామా అంటే అక్కడ ఇచ్చే పరిస్థితి లేదు. ఆయన మాత్రం ఏదో ఒక అబద్ధం చెప్పక ఏం చేస్తారనిపించింది. తల్లి మంచిదైతే ఆయన ఆ అబద్ధం చెప్పకే పోను కదా అనిపించింది. ఎన్ని తులాలు పెడతారో నాకు తెలీదత్తయ్య అంది. తెలీదంటే ఎలాగే? తర్వాత నెత్తి నోరు బాదుకున్నా లాభం లేదు. 150 తులాలు పెట్టి చేయించమని మా అత్తగారు అంటున్నారని రాయి మీ అమ్మకి. ఒక్క పిల్ల ఆ మాత్రం ముద్దు ముచ్చట చూసుకోవటం తెలీదు మీ అమ్మకి? ఆనాడు మీ నాన్న మాట నమ్మి సరేలే వాళ్ళే ఇస్తారులే ఇవ్వక పారిపోతారా అని ఊరుకున్నందుకు మా గడ్డి మాకు బాగానే పెడుతున్నారు. పెళ్లిపీటల మీద 3 ముళ్ళు వేయకుండా పట్టుబడితే ఆనాడే ఊడిపడేది డబ్బు. ఈ మనిషి ఇంట్లో లేకపోతే ఎంత బాగుండునో అని జానకి మళ్ళీ గట్టిగా అనిపించింది. ఇంకా కొన్నాళ్ళు తను అక్కడే ఉంటే ఏమన్నా బుద్ధి వచ్చునో లేదో. ఛీ, ఎంత పెద్ద అబద్ధం ఆడాడో తనతోటి. తల్లి కొడుకులిద్దరూ ఒకళ్ళకొకళ్ళు తగ్గిపోతారు. జానకి మనసులో ఎంత ఉత్సాహం లేకపోయినా నూతి దగ్గర కూర్చుని బట్టలు ఉతికే పనిలో మునిగిపోయింది. ఆ రోజు చీకటి పడేదాకా పని చేస్తూనే ఉంది. నానబెట్టిన బట్టలన్నీ ఉతికింది. 4 దుప్పట్లు, తలగడ, సంచులు ఉతికి గంజి పెట్టి ఆరేసింది. గదుల్లో బూజులు దులుపుదామని చీపురు పట్టుకుని వస్తే ఎంత ఆశ్చర్యం వేసిందో. ఇంత శుభ్రం లేకుండా మనుషులు ఎలా బతుకుతారో అని అనిపించింది. ఈ 3 నెలల నుంచి గదుల్లో చెంబుడు నీళ్లు పోసి కడిగినట్టు లేదు. మూలమూలల్లో దుమ్ము అట్టలు కట్టి పేరుకుపోయింది. మురికితో గడప రంగే. గోడ పక్కన మంచం అంచు నిండా బూజులే. నవ్వారు బద్దెల నిండా బూజులే. మంచం కోళ్ళకి, గోడ మూలలకి విసనకర్రలంతంత సాలెగూళ్ళు. ఎన్నడూ మంచం యువతలికి లాగి గోడవారన చీపురాడించిన పాపాన పోలేదన్నమాట. జానకి మంచం తీసి వాకిట్లో ఎండలో పారేసి గది నిండా నీళ్లు పోసి మూలమూలల్లో దుమ్ము నానబెట్టింది. గోడలన్నీ దులిపి అలమారు అరలన్నీ సర్ది గదుల్లో సోడా వేసి నేలంతా తలతలలాడేటట్టు తోమి కడిగింది. వంటిల్లు సర్దడానికి వెళ్తే అదో పెద్ద అగాధం. డబ్బాలు సీసాలు అన్నీ నూనెలో ముంచి తర్వాత మట్టిలో దొర్లించి అక్కడ పడేసినట్టున్నాయి. ఏది పట్టుకుంటే అదే ఆవదం జిడ్డు. చేతులు ఊడిరావు. ఒక్క డబ్బాలో గానీ సీసాలో గానీ ఒక్క సరుకు లేదు. ఇందాక తాలింపులోకి ఆవాలు లేకపోతే ఉడికిన కూర తీసుకుపోయి గోడ అవతల దిమ్మరించాలనిపించింది జానకి. ఆవాలు లేకుండా తాలింపు ఏమిటి? విసుక్కుంటేనన్నా అత్త చెవిన పడుతుందేమోననుకోటానికి అత్త ఇంట్లో ఉంటేనా? సంసారం కోడలికి అప్పజెప్పేసి ఊరు మీద పడింది. కోడలు వచ్చేసిందని చాటడానికి. వంటింట్లో నేలమీద జిడ్డు వదిలించడానికే సగం రోజు పట్టింది జానకి.
ఆ రోజుకి అక్కడితో పని సరిపెట్టి మంచం దులిపి ఇంట్లోకి తెచ్చిపడేసి తలగడ దిళ్ళకి ఉతికిన సంచులు తొడిగి తెల్లటి దుప్పట్లతో పక్క వేసింది. గది చూస్తే కొంచెం బెంగ తీరినట్టు అనిపించింది. తర్వాత తలంటుకొని అలసిపోయి 9 గంటలకే మంచం పక్క చాప మీద వాలగానే దిగులంతా మర్చి నిద్రపోయింది. వెంకట్రావు ఇంటికి వచ్చి తెల్లగా మెరిసే గచ్చు, పక్క మీద తెల్లగా మెరిసే దుప్పటి, తలగళ్ళు, తాడు మీద తెల్లగా మెరిసే తువ్వాళ్ళు, శుభ్రంగా సర్ది ఉన్న వంటిల్లు అన్నీ చూశాడు. అప్పుడే పడుకుందేం అన్నాడు తల్లితో. పొద్దు గుట్లో పడకముందే పడకెక్కింది అంది తల్లి. జానకి చేసిన పనుల గురించి వాళ్ళేం ఇల్లు సుఖంగా ఉందన్న సంగతి వాళ్ళకి అర్థమే కాలేదు. కొడుక్కి అన్నం పెట్టి మళ్ళీ అత్తగారింటి కబుర్లు అడుగుతూ కూర్చుంది తల్లి. పొద్దున తన కోడలతో అన్న మాటలు చెప్పి ఎన్ని తులాలు పెట్టి చేయిస్తారే అంటే నాకు తెలవదంటుందేమిటి ముద్దు మనిషి. బొత్తిగా చురుకు కరుకు లేదురా మనిషికి. ఈ కాలం పిల్లలు చూడు ఎంత చకచకలాడుతూ ఉంటారో. పుట్టింటి వాళ్ళని నోరు తెరిచి ఒక వస్తువు అడగటమే తెలియదు దీనికి. అది పోట్లాడి తెచ్చుకోవాలి కానీ మనమెక్కడ పోట్లాడుతాం పోయి. రేపు ఉత్తరం రాయమని చెప్పు దానికి అని పురమాయించింది. వెండిపళ్ళెం గురించి తల్లితో తను అబద్ధం చెప్పిన సంగతి జానకి తెలిసిపోయినందుకు వెంకట్రావు మొదట కంగారు పడ్డాడు. తర్వాత తను నచ్చజెప్పుకున్నాడు. అబద్ధాలాడక ఏం చేయమంటావు? మీ వాళ్ళ పరువు కాపాడినందుకు నోరు మూసుకుని ఉండు అని ఫెడేల్మని జవాబు చెప్పలేనా అని సర్దుకున్నాడు. తల్లి ఏమిటేమిటో వాగుతూనే ఉంది. అన్నింటికీ ఊకొట్టాడు కొడుకు. వరుసగా వారం రోజుల దాకా ఇంట్లో ఏదో ఒక పని చేస్తూనే ఉంది జానకి. రోజు చారెడు వాకిలే శుభ్రంగా ఉంచుకోలేక అత్త వాకిట్లోనే పెంటపోగు తయారు చేసింది. అదంతా ఎత్తిపోసి వాకిట్లో వరుసగా 4 పూటలు కల్లాపి జల్లి వాకిలి అద్దంలా చేసింది జానకి. నందివర్ధనం మొక్క ఒకటి పూర్తిగా చచ్చిపోతే జానకి చాలా బాధేసి ఏడుపొచ్చింది. ఈ మొక్కలన్నింటినీ వదిలి ఇన్ని రోజులు ఎందుకు వెళ్ళానా అని అనిపించింది. మొక్కలన్నింటికి పూట శ్రద్ధగా నీళ్లు పోసి వాటి మొదళ్లలో గుళ్ళ చేసి ఎలాగో అన్నింటికీ కాస్త కళ వచ్చేట్టు చేసింది. విశాలాక్షి లేకపోవటం పెద్ద దిగులుగా ఉంది జానకి. అప్పుడు అర్ధరాత్రి హఠాత్తుగా అన్నయ్యతో వెళ్ళిపోయినప్పుడు ఆవిడతో చెప్పలేదు. తెల్లారి ఏమనుకుందో. వాళ్ళ చంటివాణ్ణి చూడాలని ప్రాణం తహతహలాడిపోతోంది జానకి. ఇంకా ఎప్పుడొస్తారో. విశాలాక్షి భర్త ఇంట్లోకి ఎప్పుడొస్తున్నాడో ఎప్పుడు పోతున్నాడో అలికిడే ఉండటం లేదు. 1000 ఏళ్ల పూజారి ఆయన. ఇక ఇప్పుడు ఇల్లు గుర్తొస్తుందా? విశాలాక్షి తండ్రికి బాగోలేకపోతే వెళ్ళిందని 4 రోజుల్లో వచ్చేస్తానన్నదని ప్రమీల చెప్పిందే గాని అప్పుడే వారం దాటింది. పాపం తండ్రికి ఎలా ఉందో. 4 ఏళ్ళు ఆయన బతికి ఉంటేనే గాని లేకపోతే 4 పిల్లలతో ఈవిడ చాలా ఇబ్బందులు పడిపోతుందనిపించింది జానకి. జానకి అత్తకి ప్రమీలంటే పడదు. అప్పులు చేపనివ్వదని. బెజవాడలో ఎవరు అప్పు కోసం వచ్చినా ఇస్తుందేమో గాని వెంకట్రావు తల్లి వచ్చిందంటే మాత్రం ప్రమీల 4 గుప్పురాళ్ళు కూడా పుట్టనివ్వదు. అదో కోపం వెంకట్రావు తల్లికి. నేనమ్మా ఉద్యోగం వెలగబెడుతున్నానని మొగరాయిళ్ళ దీని వేషాలు ఎవరికి తెలియవు అని ఇంట్లోకొచ్చి గుడగుడలాడుతుంది. మళ్ళీ పైకి అనటానికి హడలు. ఒకసారి ఎప్పుడో ప్రమీల ఆఫీసుకి పోతూ ఉంటే వెనక నుంచి ఈవిడ వెటకారంగా ఏదో మాట అని నవ్వింది. ప్రమీల ఒక్క చెప్పు ఊడదీసి వెంకట్రావు తల్లి మొహానికి తగిలేటట్టు విసిరికొట్టి రెండో చెప్పు పట్టుకొని కొట్టడానికి వచ్చింది. వెంకట్రావు తల్లి హడలిపోయి ఇంట్లోకి దూరింది. ఏమిటేమిటని వెంకట్రావు వాకిట్లోకి దూసుకొచ్చాడు. ప్రమీల ఆగ్రహంగా నన్ను అడుగుతావేం? దాన్నడుగు. ఈసారెప్పుడన్నా నా మాట ఎత్తిందంటే ఇంట్లో జొరబడి చెంపలు వాయగొట్టేస్తాను తెలిసిందా? మర్యాదగా ఉండమని చెప్పు అని వార్నింగ్ ఇచ్చి 2 చెప్పులు కాళ్ళకి తొడుక్కొని వెళ్ళిపోయింది. ఆ సంగతి విశాలాక్షి చెబితేనే తెలిసింది జానకి. మొదట్లో ప్రమీలతో మాట్లాడడానికి జానకి చాలా బెరుగ్గా ఉండేది. తర్వాత కొంత అలవాటైంది కానీ ప్రమీలతో మాట్లాడినట్టు తెలిస్తే అత్త ఒప్పుకోదు. జానకి విశాలాక్షి వాళ్ళ ఇంట్లోకి కానీ ప్రమీల వాళ్ళ ఇంట్లోకి ఎప్పుడో కానీ వెళ్ళదు. జానకి రోజు ఇంట్లో పనులతో కాలక్షేపం అవుతున్నా ఏ సాయంత్రం పూటో 2 మాటలు మాట్లాడడానికి ఎవరూ లేక పిచ్చెత్తినట్టు అవుతోంది. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.